డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐఐటి తిరుపతికి సంబంధించిన ఎంటెక్ అడ్మిషన్స్ అయితే వచ్చేసినాయేమో. మరి ఆల్రెడీ గేట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఇవి సపరేట్గా అప్లై చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎన్ఐటీల కంటే సింగిల్ మనకి సిసిఎంటీ ఉంది, ఒక సింగిల్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ సపరేట్గా ఇండివిజువల్గా 23 ఐఐటీలు అప్లై చేసుకోవాలి. ప్లస్ ఐఏఎస్సి బెంగళూరు కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషను 20వ తారీఖును, మనం 20వ తారీఖు వీడియో చేస్తాం. 20వ తారీఖు నుంచి మరి క్లోజింగ్ 1 మంత్ డేట్ అయితే ఇచ్చారు, 1 మంత్ టైం ఇచ్చారు. కోప్ రౌండ్కి ఇంకా కోప్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మరి ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ మరి ఆల్రెడీ డేట్స్, గైడ్ లైన్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. అదేవిధంగా అప్లై ఆన్లైన్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇంకా ఇలా తట్టుకుండా ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చేసుకుని పాస్వర్డ్. ఇది టైర్ 3 ఐఐటి. ఇక్కడ కూడా ప్లేస్మెంట్ పర్వాలేదమ్మా, ప్లేస్మెంట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇక టాప్ ఎన్ఐటి వస్తే అదే జారండి స్టూడెంట్స్ అందరు కూడా. నేను సలహా ఏంటంటే మీకు టాప్ ఎన్ఐటి వస్తే వరంగల్లు కానీ, రూర్కెలా కానీ, సూరత్కల్లు, తిరుచి వస్తే అక్కడ చేరిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చేరాల్సిన అవసరం లేదు. మరి టాప్ ఎన్ఐటి కాకుండా మరి ఏదైనా వస్తే మీరు ఇక్కడ చేరవచ్చు. ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ మీకు 12,400 రూపీస్ ఇస్తారు. గేట్లు ఎవరికైనా ఉంటే మరి 12,400 పర్ మంత్ వస్తుంది. యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు అయితే మరి డేట్స్ అయితే వచ్చేసినాయి. ఎంటెక్కి సంబంధించిన డేట్స్ కూడా స్టూడెంట్స్ April 2026 అప్లికెంట్ రివ్యూ బిగిన్స్. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూ విత్ ఇన్ 2 వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా మరి అప్లై చేసుకోండి. ఐఐటి తిరుపతిలో మరి ఎంటెక్ చేయాలని ఉంటే మరి బ్రాంచెస్ ఏందో ఒకసారి చూద్దాం. మనకి ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఇక్కడ మెయిన్గా ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయంటే మనకి కెమికల్ ఇంజనీరింగు, కెమికల్లో కెమికలే ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. తర్వాత ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్సెస్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిఎస్సి బ్రాంచ్ ఉంది. ఈసీఈ వాళ్ళకి ఇది ఈసీఈ, ఈ పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషను ఈసీఈ, మైక్రో ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ ఈసీఈ, తర్వాత ఆర్ఎఫ్. ఈ త్రిబుల్ వాళ్ళకి ఏమి లేవమ్మ ఇక్కడ. జనరల్గా త్రిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది ఒక్కటే అప్లై చేసుకోవచ్చు అట్టుకుంటాం. ఈసీఈ ఇది ఇన్స్ట్రుమెంటేషను, త్రిబుల్ ఈ వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవాలా, ఇది కూడా ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవాలా. మెకానికల్ బ్రాంచ్ అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఓపెన్ అయింది. ఇది మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఈ స్టూడెంట్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ సిస్టమ్స్ ఇవి డిజైను, థర్మలు, ఆర్ఎఫ్, మైక్రో విఎల్ఎస్ఐ, సిగ్నల్ ప్రాసెసింగ్. ఈసీ వాళ్ళకి బాగుంది, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా బాగుంది. స్టూడెంట్స్ మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మెంటర్షిప్ తీసుకోండి, ఎవరైనా తెలియకపోతే మెంటర్షిప్ తీసుకోండి. మన దగ్గర 32 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా మీరు ఎన్ఐటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మరి ఐఐటికి మొత్తం కూడా మన మెంటర్షిప్, గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. జూలై వరకు కూడా మీరు కాలేజీలో చేరే వరకు కూడా మరి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది పీడిఎఫ్ రూపంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క కేటగిరీస్ ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేసి మరి ఈడబ్ల్యూఎస్, జనరల్, ఈ విధంగా మొత్తం స్టూడెంట్స్కి ఎంటెక్ స్పెషలైజేషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మనం గేట్కి సంబంధించిన గైడెన్స్ ఇన్ఫర్మేషను. మీరు వాట్సాప్ నెంబర్ మన 5,000 రూపీస్ అయితే పే చేసి ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టీలకు మొత్తము గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.